హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను గులాబీ మొక్కలు తెచ్చాను. ఇది వచ్చి నాటు గులాబీ. సో ఇది మట్టి తీసుకొచ్చి పెట్టాలి. ఇక్కడ ఇది వచ్చి చిట్టి గులాబీలో. సో అది కూడా మట్టి తీసుకొచ్చి దీనిలో పెట్టాలి. ఇప్పుడిప్పుడే కొంచెం ఎండగా వస్తుంది. నైట్ అయితే ఫుల్గా వాన పడిందనమాట. సో ఇప్పుడు పొలం వెళ్ళి మట్టి తీసుకొచ్చి ఇటుకి నింపి పెట్టాలి. ఈ ఫ్లవర్ బాగుందా? ఇక్కడ వచ్చి మనీ ప్లాంట్ అలా ఉందన్నమాట. ఇది నాటు గులాబీ. సో వీటికి మట్టి తీసుకొచ్చి వేయాలన్నమాట. మొక్కలు పెట్టేద్దామని ఉద్దేశంతో పొలం వెళ్ళి మట్టి తీసుకొచ్చాను. మట్టి తీసుకొచ్చి ఒక దాంట్లో నింపుతున్నాను. ఫస్ట్ కొంచెం మట్టి వేసాను అడుగున. తర్వాత గులాబీ చెట్టుకు ఆల్రెడీ మట్టి ఉంటుంది కదా, సో అది కూడా కవర్ కట్ చేసేసి ఇంకా అది పెట్టానమాట. నేనైతే దూరంగా వీడియో తీస్తున్నాను, దగ్గరగా అయితే మీకు బాగుండేది. నేను దూరంగా పెట్టి తీస్తున్నాను కాబట్టి నేను ఎలా పెట్టేదో మీకు క్లియర్గా చూపించలేకపోయాను. అంతే, కింద దగ్గరగా పెట్టుకోలేదనమాట, కొంచెం దూరంగా పెట్టుకున్నాను. సో ఆ మట్టి ఉంది కదా, ఇంకా అలానే పెట్టేశారనమాట. అలా పెట్టేసి ఇంకా నేను పొలాల నుంచి తెచ్చాను కదా మట్టి, ఆ మట్టి పెట్టానమాట. ఆ మట్టి వేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మట్టి వేశాను. తర్వాత వచ్చి మనము పొలాల నుంచి తెచ్చుకున్న మట్టి కిందంతా వేశాను. పైన దానికి ఇచ్చిన వాళ్ళు నర్సరీ నుంచి వచ్చిన మట్టి ఉంటుంది కదా, అది అలానే పెట్టేసి దాని చుట్టూతో మట్టి వేసేసారనమాట. నాకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టము. మీకు తెలుసు కదా, మా ఇంటి ముందు మందార చెట్లు, ముద్ద మందారము, రెక్క మందారము అండ్ కనకాంబరాలు అయితే ఫుల్. వెనక పక్కన ఖాళీ స్థలం ఉంది, ఒక సందులాగా ఉంటుంది అనమాట. ఆ సందు మొత్తం నేను కనకాంబరాలు రెండో మూడో పెట్టాను అంతే మొక్కలు. కానీ అవి ఇత్తనాలు పడి వర్షాకాలంలో పెరిగి ఆ ప్లేస్ మొత్తం కనకాంబరాల తోటలాగా అయిపోయిందనమాట. మీకు తెలుసు కదా, నేను చాలా వీడియోస్లో కనకాంబరాలు కోసేది అండ్ ఎంత మూర వచ్చేది. కనకాంబరాల సీజన్ వచ్చేసరికి బాగా పూస్తాయి. నాది వచ్చి పెద్ద కనకాంబరాలు అనమాట. నేను కొమ్మలు తెచ్చి పెట్టాను. సో అయితే బాగుంటున్నాయి. నాకైతే పువ్వులు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ అంతగా పెంచడం అయితే నాకు చాలా ఇష్టము. ఏవైనా చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టము. పువ్వులు అయితే చూస్తూ ఉంటాను, చూస్తే నాకు అది చాలా ఇష్టం అనమాట. కోసి పెట్టుకోవాలంత ఉండదు, కానీ అవి చెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి కదా, అది మాత్రం నాకు చాలా ఇష్టము. అందుకే నేనైతే మొక్కలు పెంచడానికి చాలా ఇష్టపడతాను. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఈ టబ్బులు వచ్చేసి ఐదు అయితే నేను 3 ఉంచుకున్నాను. మా వదిన వాళ్ళ పాపకి 2 కావాలంటే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. వాళ్ళు కూడా రోజ్ ప్లాంట్స్ తెచ్చి పెట్టుకున్నారు. అంటే ఒక దాంట్లో ఏమో తులసి మొక్కను, ఇంకో దాంట్లోనేమో గులాబీ చెట్టు తెచ్చి పెట్టుకున్నారు అనమాట. సో నేనైతే అక్కడ హోల్ చేశాను కదా, దానికి ఒక చిన్న రాయి అనేది పెడుతున్నాను. పెట్టేసి ఇంకా కిందంతా మట్టి వేసేస్తున్నాను. ఇంకా మనము తెచ్చాం కదా ఆ మొక్కకి, ఇదైతే కాశ్మీర్ గులాబీ. ఈ చెట్టుకైతే, ఆ మొక్కకైతే చాలా ఎక్కువ మట్టి వచ్చిందనమాట. అంటే పెద్దగా వచ్చింది, పెద్ద కుండీలో పెట్టుకుంటే బాగుండేది. సో నేనైతే చిన్న కుండీలే కాబట్టి సరిపోయింది. ఇంకా అది కట్ చేసి అది పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్కి మీకు చూపిస్తాను నేను ఏమేమి ఉన్నాయో, దగ్గర నుంచి చూపిస్తాను. ఏ కలర్ గులాబీ, నాటు గులాబీ అయితే దానికి మొగ్గలు లేవు, జస్ట్ చిగురేసి ఉంటేనే తీసుకొచ్చానమాట. ఈ కాశ్మీర్ గులాబీ అయితే 2 పువ్వులు ఉండే, 2 పువ్వులు పూసున్నాయి, ఇంకా 4-5 మొగ్గలు ఉన్నాయన్నమాట. కాశ్మీర్ గులాబీలు అయితే గుత్తులుగా పూస్తాయి కదా, దేవుడికైనా వస్తాయి, ఒక్కసారే వస్తాయి కాబట్టి దేవుడికి వస్తాయి అన్నట్టు ఉద్దేశంతో నేను ఈ కాశ్మీర్ గులాబీ తెచ్చాను అనమాట. అది కూడా రెడ్ పింక్, డార్క్ పింక్ అనమాట, చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇలా చెట్లు పెంచడం ఇష్టం ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చెట్లు పెంచడం ఇష్టం ఉండాలి, ప్లస్ పెట్టుకోవడం కాకుండా చూసి ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.
ఓకేనా. అంటే చెట్టుకి పువ్వులు ఉండి కొయ్యకుండా అలానే ఉంచుకుని సంతోషపడే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అలా చాలా ఇష్టము. నేను కోసుకొని పెట్టుకోవడం కన్నా అలా చెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట. చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతానమాట. ఇంకా నేను మూడో దాంట్లో తమలపాకులు తెచ్చి పెట్టాను. అది వచ్చి వీడియో అయితే తీయలేదు, తమలపాకులది అయితే తీయలేదు. జస్ట్ గులాబీ వరకే నేను తెచ్చి పెట్టాను అనమాట. తర్వాత అప్పటికి ఫుల్ వాన పడింది. అయితే నైట్ అంతా ఫుల్ వాన పడింది. అప్పుడే కొంచెం తెరపిస్తేను ఇంకా పొలాన్ని వెళ్ళి ఇంకా మట్టి తీసుకొచ్చిన. ఆ మట్టి కూడా పచ్చి పచ్చిగానే ఉందన్నమాట, బురద బురదగానే ఉంది ఆ మట్టి కూడా. అంటే మళ్ళీ వాన పడుతూ ఉంటే ఇంకా మనం పొలాల్లో ఇంకా మట్టి తీసుకొని ఇంకా జావ అయిపోయిద్ది, చాలా వాటర్ ఎక్కువైతుంది అనే ఉద్దేశంతో అలానే ఉన్నాను. ఆగిద్దేమో వాన, ఆగిద్దేమో తర్వాత వెళ్ళి తెచ్చుకుందాంలే అనుకుంటే అది ఆగేటట్లేదు. వరుసగా 3 రోజులు బాగా పడిందనమాట వాన ఈ మధ్యలో. ఇది కొంచెం 10 days బ్యాక్ తీసిన వీడియో ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పల్లెటూరు అమ్మాయి రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఆల్ అనే దాని మీద కొడితే నేను పెట్టే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది అనమాట. ఇంకా మీకు లాస్ట్కి చూపిస్తాను. చాలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తెరపిచ్చింది కాబట్టి ఎండలో అలా పెట్టాను. గాలికైనా ఆడుతుందని చెప్పి చూసారా, అదిగోండి ఆ గులాబీ చెట్టు అయిపోయింది, ఈ గులాబీ చెట్టు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. సింపుల్గా ఇలా వేసారనమాట గులాబీ మొక్కలు. ఇది వచ్చి నాటు గులాబీ, ఇది వచ్చి ఈ కలరు. భలే ఉంది కదా, క్యూట్గా ఉంది. నేను నర్సరీ నుంచి తెచ్చిన పింక్ గులాబీ, తమలపాకు. ఇది నాటు గులాబీ చివరేస్తుంది ఇదన్నమాట.